ముందుగా మన ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు స్వాతి నక్షత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విశిష్టతను గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోం నమామ్యహం. తాత్పర్యం: అత్యంత ఉగ్రరూపుడు, మహావిష్ణు స్వరూపుడు, సమస్త దిక్కులా ప్రకాశించేవాడు, భయంకరుడైనప్పటికీ భక్తులను రక్షించే శుభకరుడు, మృత్యువుకే మృత్యువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి నేను నమస్కరిస్తున్నాను. మొదటిగా స్వాతి నక్షత్రం అవతార రహస్యం. ముక్కోటి దేవతలలో ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క నక్షత్రం విశిష్టమైనది. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఎత్తిన 4వ అవతారం శ్రీ నరసింహ అవతారం. స్వామివారు వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వాతి నక్షత్రం లగ్నంలో స్తంభాన్ని చీల్చుకొని ఆవిర్భవించారు. లోక కళ్యాణం కోసం పరమ భాగవతముడైన ప్రహ్లాదుడి మాట సత్యం చేయడం కోసం స్వామి ఈ నక్షత్రంలో భూమిపైకి వచ్చారు. నరుడు మరియు సింహం కలయికతో కూడిన ఈ ఉగ్రరూపం అధర్మాన్ని నశింపచేసి ధర్మాన్ని నిలబెట్టడానికి స్వాతి నక్షత్రంలోనే ప్రకటితమైంది. 2వ భాగం స్వాతి నక్షత్రం నాటి పూజా విధానం. ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. ఈ రోజున చేయవలసిన ముఖ్య పనులు: 1. నరసింహ సుదర్శన హోమం, పంచామృత అభిషేకం. 3వది తులసి మరియు పానకం సమర్పణ. మొదటిగా నరసింహ సుదర్శన హోమం అంటే స్వాతి నక్షత్రం నాడు చేసే హోమం. అత్యంత శక్తివంతమైనది. హోమగుండాలలో సమర్పించే ద్రవ్యాల వల్ల ఇంట్లోని, సమాజంలోని ప్రతికూల శక్తులు నశిస్తాయి. 2వది పంచామృత అభిషేకం. స్వామివారి ఉగ్రత్వాన్ని తగ్గించడానికి, శాంతింప చేయడానికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారలతో అభిషేకం చేయాలి. అలాగే పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేయడం విశేషం. 3వది తులసి మరియు పానకం సమర్పణ. నరసింహస్వామికి తులసి దళాలంటే ప్రాణం. స్వాతి నక్షత్రం నాడు స్వామికి తులసిమాల సమర్పించి మిరియాలు, యాలకులతో చేసిన పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి. 3వ భాగం స్వాతి నక్షత్ర పూజం చేయడం వల్ల కలిగే ఫలితాలు. స్వాతి నక్షత్రం రోజున లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం వల్ల భక్తులకు కలిగే శుభాలు. 1. భయ నివారణ. మానసిక ఆందోళనలు, తెలియని భయాలు, శత్రు పీడలు ఉన్నవారు ఈరోజు నరసింహ కవచం పఠిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. 2వది ఆరోగ్య సిద్ధి. దీర్ఘకాలిక రోగాలు, నరాల బలహీనత, మానసిక రుగ్మతలతో బాధపడే వారికి స్వామివారి తీర్థం, ప్రసాదం దివ్యౌషధాలుగా పనిచేస్తాయి. 3వది ఆర్థిక ఇబ్బందులు తొలగింపు. నరసింహస్వామి శాంతించి లక్ష్మీదేవిని తొడపై కూర్చోబెట్టుకున్నప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహ అవతారం అదేవిధంగా స్వామి రూపం అవుతుంది. స్వాతి నక్షత్రాన ఈ లక్ష్మీ నరసింహ రూపాన్ని పూజిస్తే దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. 4వది కుజదోష నివారణ. జాతకంలో కుజదోషం, అంగారక గ్రహ సమస్యలు ఉన్నవారు స్వాతి నక్షత్రం నాడు స్వామిని ఆరాధిస్తే దోషాలు తొలగి వివాహ గడియలు కుదురుతాయి. 4వ భాగం ప్రముఖ క్షేత్రాలు అయిన అహోబిలం మరియు యాదగిరిగుట్ట. మన తెలుగు రాష్ట్రాలలో అహోబిలంకి మరొక పేరు నవనారసింహ క్షేత్రం మరియు యాదగిరిగుట్ట, మంగళగిరి, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలలో ప్రతి స్వాతి నక్షత్రం నాడు బ్రహ్మాండమైన ఉత్సవాలు, కళ్యాణాలు, హోమాలు జరుగుతాయి. చివరిగా జీవిత సందేశం. నరసింహ అవతారం మనకిచ్చే సందేశం ఒకటే: భగవంతుడు ఎక్కడో లేడు, మన నమ్మకంలోనే ఉన్నాడు. ప్రహ్లాదుడి లాంటి నిశ్చలమైన భక్తి ఉంటే స్వామి స్తంభంలోనైనా ఉంటాడు. మనం మనసు స్వచ్ఛంగా ఉంటే ప్రతి దానిలో దైవాన్ని చూడొచ్చు. శాంతి మంత్రం. శ్రీ లక్ష్మీ నృసింహ చరణౌ శరణం ప్రపద్యే. సర్వజనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తాత్పర్యం: ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ, సమస్త జీవరాశులు ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలి. శారీరక, మానసిక మరియు ప్రకృతిపరమైన శక్తుల నుండి అందరికీ సంపూర్ణమైన శాంతి లభించాలి. ధన్యవాదాలు. ఓం నమో నారసింహాయ నమః.